హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను బబిత. ఆది తానే అంతం తానే, ఈ ముల్లోకాలని ఏలేది ఆ శివుడే. ఆ శివుడి పేరుతోనే సినిమాని తీసుకొస్తున్నారు అశ్విన్ గారు అండ్ వెరీ బ్యూటిఫుల్ దిగాంగన ఇప్పుడు మనతో ఉన్నారు. సినిమా విశేషాలు ఏంటో వారితో మాట్లాడి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో, హాయ్. హాయ్ బబిత గారు, సో ఎలా ఉన్నారు? బ్యూటిఫుల్ అండ్ యాజ్ యూజువల్ మీరు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు బబిత గారు? చాలా బాగున్నాను. అండ్ సినిమా ప్రమోషన్స్ చాలా గట్టిగా జరుగుతున్నాయి. మేము చేసేది ఏం లేదు, అంతా శివయ్య చేయించుకుంటున్నాడనే నమ్మి ఈ సినిమా చేసాం, అలాగే వెళ్ళిపోతుంది. అయితే సినిమా గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ మీతో ఒక విషయం మాట్లాడాలి నేను. ఏంటంటే చాలా మంది దగ్గర నుంచి విన్నాను నేను, అశ్విన్ ఇస్ అ వెరీ వెల్కమింగ్ పర్సన్, చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు, చాలా బాగా మాట్లాడతాడు అందరితో అని అంటారు. హౌ డస్ ఇట్ పాసిబుల్ అండ్ ఎట్లా వచ్చింది అది? అంటే అలా ఏం లేదండి, నేను జస్ట్ నాకు అది మరి మేబీ చిన్నప్పటి నుంచి ఉన్న క్వాలిటీ ఏమో. ఎక్కువ నేను యాక్చువల్లీ నాకు సిగ్గు ఎక్కువ, నేను అసలు మాట్లాడలేను. కానీ అంటే నేను అన్నయ్య గారితో ఈ టీవీ షోస్ ప్రొడక్షన్ చేసుకుని వచ్చినప్పుడు నన్ను అన్నయ్య ముందు పెట్టి అందరితో మాట్లాడిపించేవారు, అన్నీ చూసుకునేవారు. అప్పుడు ఆ టైంలో మేబీ అందరితో మాట్లాడటం ఇది ఉండటం వల్ల ఏమో అనుకుంటున్నాను, అంతే తప్పితే అదేమి గొప్ప క్వాలిటీ అని నాకు తెలీదు. బట్ ఇట్స్ హ్యాపీ ఫర్ మీ, థ్యాంక్ యూ. అంటే ఏంటంటే నన్ను ఎవరైనా ఎదురొచ్చి పలకరిస్తే నేను వాళ్ళ పొజిషన్లో ఉండి ఆలోచిస్తా. ఎలా మనం హాయ్ అంటే మనం కూర్చో అంటే ఎలా, నేను అక్కడ ఉంటే నేను ఎలా ఫీల్ అవుతానో అది నేను అది ఊహించుకొనే నేను దాని ప్రకారంగానే అందరినీ తిన్నారా లేదా, ఎలా ఉన్నారు ఏంటి అది మాట్లాడుతాను, అది అలవాటు నాకు. Omkar both very welcoming, very family oriented, making sure they want to suggest, like, if you're not having your kind of food, try that restaurant, that place is nice, this is how it is, we can go to the temple. So it's what you said is very Correct. right. exactly. Even I felt the same just because I met him 2-3 times, so I felt the same. That's what I just wanted to ask him. And the beautiful gorgeous దిగాంగన, sorry, I always confused your name. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు సినిమాతో వస్తున్నారు. సో ఎట్లా అనిపించింది? ఫస్ట్ శివం బజే మీ దగ్గరికి స్క్రిప్ట్ వచ్చినప్పుడు ద ఫస్ట్ థింగ్ మీకు స్ట్రైక్ అయింది ఏంటి? Script I hadn't heard only. I heard like just the one line. స్క్రిప్ట్ వినకుండా ఎట్లా యాక్సెప్ట్ చేశారు? ఒక లైన్ విన్నది, శివుడి మీద సినిమా శివం భజే అని వినంగానే షీ సెడ్ ఎస్. దానికి రీజన్ ఏంటంటే తన పెద్ద డివోటీ, శివయ్యకి పెద్ద డివోటీ. సెకండ్ థింగ్ వచ్చేసి అప్పుడే కేదార్నాథ్ దర్శనం చేసుకుని ఫ్లైట్ దిగింది, తనకి ఫోన్ మిస్డ్ కాల్ ఉంది. సో ఈ యొక్క ఇది శివుడి మహిమ మీరు అన్నట్లు ఉండే, మీరు ఎలా అయితే ఆది తానే అంతం తానే, అలాగా అంతా మున్నెత్రుడి మర్మమే అంటారు, అంతా శివలీలే అంటారు, అంతా శివతత్వం అంటారు. ఆ టైప్లో చూసుకొని తను వెంటనే వేస్తుంది. ఎప్పుడు ఏకముఖి రుద్రాక్ష వేసుకునే ఉంటుంది తన మెడలో. ఏకముఖి రుద్రాక్ష అంటే శివయ్యకి సంబంధించింది అని అంటారు. అయితే అశ్విన్ గారు 10 to 11 years, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 11 years అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి. 10 years, 11 years అయితే అవుతుంది. చాలా సెలెక్టివ్గా మంచి కంటెంట్తో, అంటే సక్సెస్ కమర్షియల్గా ఎట్లా సక్సెస్ అవుతుంది ఏంటి అనే దాన్ని పక్కన పెడితే మీరు తెచ్చే కంటెంట్ అనేది చాలా మంది జనాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఎందుకు ఇంత లేట్గా సినిమాలు తీస్తున్నారు? అలా ఏం లేదండి. అంటే ఒకటి చెప్పాలంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే, ఫస్ట్లో నేను జీనియస్ మూవీ చేశాను, నాకు మంచి పేరు వచ్చింది. బట్ ముగ్గురుగా చేసాం, హవీష్, మీ అండ్ వినోద్ అని. తర్వాత ఏం చేయాలి, ముగ్గురుగా చేసిన తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఏం చేయాలనుకున్నప్పుడు రాజుగారి గది పార్ట్ 1 ఒప్పుకున్నాను, జత కలిసి ఒప్పుకున్నాను. సో అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు, రాజుగారి గది 1 చేసినప్పుడు అది చాలా పెద్ద సక్సెస్ అయింది. బట్ మొత్తం నా మీదకే రాలేదు అది. ఇట్స్ లైక్ అది హారర్ సినిమా అట్లా వెళ్ళింది. అంటే మనం ఏది ఎంచుకోవాలి, ఏ జోనర్కి వెళ్ళాలనే పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత నేను నా బాయ్ ఫ్రెండ్స్ చేశాను. ఆ సబ్జెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అందులో ముగ్గురుగా కనపడ్డాం. ఇవన్నీ ఏంటంటే నేను అనుకుని మనం చేసేది కాదు, ఆల్రెడీ మనకు ఒకటి రాసి ఉంటుంది, దాని ప్రకారంగా వెళ్ళాలి. గో విత్ ద ఫ్లో అంటారు కదా. నాకు ఎప్పుడు వెంకటేష్ గారు ఎప్పుడు ఆ మాటే చెప్తారు,
వచ్చింది ఎంజాయ్ చేయి, హ్యాపీగా చేస్తుంటే ఏమి ఎక్కువ టెన్షన్ పడకంటుంటారు ఆయన వెంకీ సార్. వెంకటేష్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆ ఫ్లోలో నేను వెళ్తున్నాను. రాజుగారికి ఎదుటి నాగ్ సారు సమంత గారితో కలిసి చేశాను, తర్వాత రాజుగారికి ఎత్తి నేను అవిక చేసాను, తర్వాత హిడింబా చేశాను. నేను ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ హిడింబా నుంచి నేను మంచి స్క్రిప్ట్స్ అన్నీ లైనప్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. కరెక్ట్గా రాజుగారికి ఎత్తి అవ్వగానే కరోనా వచ్చింది. అది దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఇంకా అది మనం చేసేది ఏం లేదు. కరోనా వల్ల అందరి జీవితంలో ఒక 2.5-2 ఏళ్ళు పోయినాయి. ఇంకా అది నేను యాక్సెప్ట్ చేయాలి. అయినా నేను 23లో హిడింబా రిలీజ్ చేసి గట్టిగా ఎలానా మంచి సినిమాలు చేయాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎన్ని చేసామన్నది ఇంపార్టెంట్ కాదని ఇప్పుడు ఓంకార్ అన్న కూడా చెప్తుంటారు. ఎగ్జాక్ట్లీ మంచి కంటెంట్ చేయి తమ్ముడు, ఎందుకు ఏదేదో చేయాలని లేదు. నీకంటూ ఒక గుర్తింపుని పెంచుకోవాలి తప్పితే తగ్గించుకోవద్దు. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ మన చేతుల్లో ఉండవు. ఏది ఎప్పుడు హిట్ అవుద్ది అనేది ఎవరు చెప్పలేరు. కానీ ఇచ్చే కంటెంట్ నమ్ముకోవాలి. నేను నా కథలో కానీ ఏ సినిమాలో కానీ నేను చేసే దాంట్లో కానీ నేను చూసే సినిమాల్లో కానీ కంటెంట్ ఈజ్ ద హీరోనే నమ్ముతాను నేను. మనం ఫైట్స్ కావచ్చు, ఇంకోటి కదా, కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నాం అది జనాలకు అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు కొత్తగా వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకే లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఒక మంచి కాన్సెప్ట్తో కాంటెంట్తో వస్తున్నారు. అదైతే నేను నమ్ముతాను. అయితే ఇప్పుడే మీరు వెంకటేష్ గారి గురించి మాట్లాడారు కాబట్టి హీ ట్వీటెడ్ అబౌట్ ది ట్రైలర్. అవును, సో మీకు తెలిసిందా ఆ విషయం? నా ఆనందం తట్టుకోలేకపోయా. నాకు చాలా ఇష్టం వెంకీ సార్ అంటే చాలా ఇష్టం. ఆయన్ని అంటే మీరు నన్ను ఎలా అయితే అంటున్నారు, మీరు ఎంత వెల్కమింగ్, చాలా మిమ్మల్ని పర్సనల్గా చూశారు కదా, అలా నేను వెంకటేష్ గారిని చూశాను. హీజ్ ఏ సూపర్ స్టార్. ఆయన అసలు ఆయన చేసిన సినిమాలు ఏంటి, ఆయన అసలు ఆయన మమ్మల్ని క్రికెట్లో మమ్మల్ని పలకరించే విధానం, రే ఇట్రా ఆయన మాట్లాడే విధానం, ఆయన ఎంత మోటివేట్గా, మాకు CCLకి ఆయన వస్తుంటారు ప్రతి మ్యాచ్లకి, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, ఏదైనా ఫంక్షన్ ఉంటే దాని గురించి మాట్లాడుతుంటారు. ఏది నా థింగ్ ఉన్నా నాకు అసలు రాజుగారికి ఏది Part 1 సక్సెస్ అవ్వగానే ఫస్ట్ కాల్ వచ్చిందే వెంకీ సార్ దగ్గర నుంచి. అప్పుడు Part 1 ఆ తర్వాత నాకు ప్రతి సినిమాకి ఆయన ట్వీట్ చేస్తారు. బట్ ఇది ట్రైలర్ నచ్చిందని నాకు ట్వీట్ చేయడం, ఇన్స్టాలో పోస్ట్ చేయడం అనేది నాకు నిజంగా అది నేను అది అనాలి, బ్లెస్డ్ అనాలి. ఆయన అసలు నాకు మనిషి రూపంలో ఉన్న దేవుడు అంతే. అంటే ఎందుకంటే చాలా అసలు ఎంత సెటిల్, చాలా డౌన్ టు ఎర్త్ అంటే ఏంటంటే వెంకీ సార్ లాగా ఉండాలి. అసలు చాలా ఏం పని, అసలు ఇదేమి కాదురా, నథింగ్ ఏముండదు, అన్నీ చూడాలి లైఫ్లో, మనకు అన్నీ వస్తాయి, కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి, వీ హ్యావ్ టు టేక్ అంటుంటారు. మేబీ నాకు అలాంటి ఒక మోటివేటర్ బ్యాక్ సైడ్ ఉన్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నానేమో అనుకుంటాను నేను. ఓకే, కమింగ్ టు శివం బజే ట్రైలర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. లాస్ట్ ఆ ఒక్క సీన్ శివుడు వచ్చినప్పుడు బీజిఎం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ మనకు మ్యూజిక్ డైరెక్టర్ని చూస్తే ఏదో ఇప్పుడే కాలేజ్ పాస్డ్ అవుట్ లాగా అనిపించాడు, చాలా చిన్న అబ్బాయి లాగా. బట్ హీ డిడ్ అ వండర్ అనే చెప్పాలి. అండ్ అది చాలా ప్లస్ అవుతుందని అనుకోవచ్చు సినిమా. నాకు ఈ సందర్భంగా నా కృతజ్ఞత భావం ఎక్కువ అండి. యాక్చువల్గా వికాస్ బడిసన్ అనే వ్యక్తిని పరిచయం చేసి నాకు రోల్ రైడర్ నాకు పరిచయం చేసాడు. అన్న ఇతను బాగుంటాడు అని. అప్పుడు నేను హిడింబాకి పెట్టుకున్నా. హిడింబాకి హీ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. తన గురించి చాలా బాగా మాట్లాడారు అన్న. అప్పుడే చెప్పాను, నేను ఒక మాట ఇస్తే తప్పలేను, నేను నీకు ఒక మంచి సినిమా ఇస్తాను విక్కీ అన్నప్పుడు శివం బజే ఇచ్చా. దానికి తన ప్రాణం పోస్తున్నాడు. అఖండ తర్వాత అంటే శివుడి సాంగ్స్ అనేవి మనకి ఎప్పుడూ సూపర్ హిట్ సాంగ్సే, కానీ మన తెలుగు సినిమాల్లో అఖండ తర్వాత అంత క్రేజ్, అంత పాపులారిటీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చింది శివం బజేకి. అసలు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అదే హ్యాపీ. నాకు నేను సెలెక్ట్ చేసిన ఒక వ్యక్తి, హీజ్ లైక్ మై బ్రదర్. తను ఈ రోజున మీరు అందరూ తన గురించి, తను లేకపోయినా తన గురించి అడుగుతున్నారంటే హీ డిడ్ ఏ వెరీ ఫ్యాబులస్ జాబ్ అని నేనైతే నమ్ముతున్నాను. నేను యాక్చువల్గా తీసుకుని ఇలాంటివి అడుగుతారు లేదో అనుకున్నాను. బట్ అతను లేకుండా మీరు అతని గురించి మాట్లాడుతున్నారు చూడండి, దట్స్ సూపర్. ఐ కన్వే హిమ్, డెఫినెట్గా చెప్తాను. డెఫినెట్గా హీ విల్ బీ సూపర్ స్టార్, అది నేను చెప్పగలను. ఎందుకంటే దేవి గారి దగ్గర ఒక వన్ ఆఫ్ ద 1, 2, 3 కీబోర్డ్ ప్లేయర్స్లో అతను ఒకడు. తమ్మన్ దగ్గర వర్క్ చేశారు. హీజ్ లైక్ సూపర్ అనమాట, అవుతాడు. ఓకే, అండ్ కమింగ్ టు దిగంగన సూర్యవంశీ, చాలా రాయల్ నేమ్, చాలా బాగుంది. అండ్ మీరు సూర్యవంశీ అనేది నిజంగానే అది అక్కడ వాళ్ళకి అట్లాగే పేర్లు ఉంటాయి అని తెలుసు. ప్రిన్సెస్ ఫ్యామిలీ రాయల్ గా ఉందంటున్నారు కదా, రాయల్ గా కాదు, ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ.
ఐ అబౌట్ టు టాక్ టు హర్ దీని గురించి ఏంటంటే షీఈ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్, షీఈ్ వెరీ టాలెంటెడ్. తను ఒక ఆథర్, తను ఒక సింగర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్, Did a full homework. అంతా కంప్లీట్గా తెలుసుకొని వచ్చానమాట. How sweet అండ్ is that? చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకి వస్తున్నారు, ఒక సీరియల్ నుంచి సినిమాకి. సో దట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దట్ వర్క్ ఎట్లా జరిగింది ఏంటి? I think, see, when I was doing television, no, television was something that I really looked up to. I still do. I was 16 at that point in time. You know, so at 16, being on a TV show in the lead role was a dream come true. I don't even think that I had imagined to be in the films at that point in time. You know, then that happened, reality show. Then when I was 18, I was like, अब films करते हैं, you know. It was a thought. I think everything starts with a thought. I think God has been very, very kind. Let's just say it that way. అండ్ ప్రిన్సెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, అంటే ప్రిన్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మీరు, అంటే ఇట్లా స్క్రీన్కి సినిమాలకి రావడానికి డోంట్ యూ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్స్ విత్ యువర్ ఫ్యామిలీ? So, you know, I'm very close to my ma papa. My ma travels with me everywhere I go. You know, she doesn't come on set, but she's there in the vanity or she's there in the hotel room. Okay, they are the kind of people who always understand what I'm saying, and if they really don't agree with something, then we'll debate. And then if I can't counter answer them, then I think I'll just agree to what they have to say. You know, my papa strongly believes that I'm the only child, by the way. So, yeah. So my papa is like, పాపాకి పరి. yeah, papa ki pari, but papa is so, you know. బబిత మీరు ఎక్కడి నుంచి వచ్చారా? నేను హైదరాబాదేనండి. అంత బాగా మాట్లాడుతున్నారు, పర్రి ఏదో అంటున్నారు హిందీ. అంటే బబిత నేను ఐ కమ్ ఫ్రమ్ అ మిషనరీ స్కూల్, సో అందరూ North ఉంటారు Indian నుంచి కాబట్టి. వచ్చారేమో అని doubt లేదు, వచ్చారు లేదు, కదా. నేను ఇక్కడే బార్న్ అండ్ బాటప్ మొత్తం హైదరాబాదే. పర్రి అంటే ఏంటి మీనింగ్? Pari means fairy. Princess. Fairy, fairy. ఏంజిల్, ఏంజిల్. Fairy. So papa has always been like that you have to learn to make your own decisions, because there will be a day that we will not be there to guide you. Oh. Right? Yes. So he does not take interest in, it's not about interest, but he doesn't interfere, rather put his first foot to understand what film I'm doing. He has never spoken on my behalf. Mostly, you know, my parents' people only meet when, you know, we've shot the film or there is an event or something like that. They're not a part of the business, you know. Okay. They're like, you have to make your own decisions. Only just trust you, they have trusted They you. trust me. They want to make sure that I'm fine, I'm doing okay, I'm okay here. That is what matters to them the most. That's so sweet and kind family. That is. And okay, coming to the film Shivam Bhaje, your most favorite scenes and most favorite places you went through? One of the most favorite shot is definitely my introductory, also because so they had to use this hair blower, right? And my hair was not blowing right. So Ashwin was like, I'll do it. I think. అక్కడ కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట. అంటే తను ఇక్కడ ఉంటుంది, నేను ఇక్కడ ఉన్నాను, మధ్యలో వచ్చి ఆర్టిస్ట్ వచ్చి ఇలా పెడుతుంది, లేదంటే టెక్నీషియన్ వచ్చి పెడుతుంటే డిస్టర్బ్ అవుతారు. నేనే పట్టుకుని ఎంత కావాలో అలా ఇస్తే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను తనకి, అలా చేశాను అనమాట. సో అది ఓకే. అండ్ డైరెక్టర్ గారు యా అప్సర్ గారు, అంటే మన దగ్గర మన వాళ్ళే పురాణాలు తెలుసుకొని చదివి చేయడం చాలా ఇది. అట్లాంటిది వేరే కమ్యూనిటీ నుంచి వచ్చిన పర్సన్ అట్లా ఏం లేదు, బట్ స్టిల్ ఇప్పుడు ఒక మాట అయితే చెప్తాను. అప్సర్ హుసేన్ గారు ఈ కథ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను అదే అనుకున్నా ఎలా చేస్తారు ఏంటి అని. బట్ పురాణాలు అంటాం కన్నా ఒక శివయ్యని అంటే ఒక మహాశివుణ్ణి ఎంచుకొని ఒక శక్తిని, ఆ శక్తిని ఈ కథలోకి ఎలా మలిచారు. ఇప్పుడు మనం 24లో ఉన్నాం అబ్బా, మనం రోజులో ఒకసారి గుడికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాము, ఎప్పుడో వెళ్తాం. బట్ మన చుట్టూ జరిగేదంతా శివలీల అనుకోవచ్చు, విధి అనుకోవచ్చు. సో దాని ప్రకారంగా ఈ కథని ఆయన శివుడు గురించి తీసుకొని ఎలా అల్లుకుంటా తీసుకెళ్లారనే విధానం చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే సినిమా మొత్తం అంటే ట్రైలర్ చూస్తే అర్థమైంది ఏంటంటే, దేవుడు అనేది ఒక పాయింట్లో ఉన్నా కూడా కంట్రీస్ని చుడుతూ కాప్స్ మొత్తం ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. సో
ఇప్పుడున్న ఆడియన్స్ మనకి చాలా సెన్సిబుల్ అయిపోయారు. ఒక కామెడీ, ఒక జోక్ చేసినా కూడా దాంట్లో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇట్లా ఉంది అని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో. సో అట్లాంటి సెన్సిబిలిటీస్ ఎట్లాంటివి టచ్ చేయకుండా చేశారు అనేది దట్స్ అ బిగ్ క్వశ్చన్. నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. బట్ మన అమ్మకి 5గురుగా పుట్టినప్పుడు అమ్మ ఏదో వండి పెడుతుంది, మనకి 5గురికి నచ్చాలని లేదు, మన 5 ఏళ్ళే ఒకలాగా ఉండవు. ఇంకా అలాంటప్పుడు ఒకరికి అది నచ్చింది ఒకలేదు. బట్ మనం అనుకున్న కంటెంట్ అర్థమయ్యేలాగా కనుక చెప్పగలిగితే డెఫినెట్గా ప్రేక్షకులు అనేవాళ్ళు ఆదరిస్తారని నా నమ్మకం. అందులో అప్సర్ హుసేన్ గారు, డైరెక్టర్ అప్సర్ హుసేన్ గారు, మహేశ్వర్ రెడ్డి మూలి గారు చాలా ప్లానింగ్గా ఎలా చెప్పాలి, ఈ లేయర్స్ మీకు ఏదైతే ట్రైలర్లో చూపించారో ఈ లేయర్స్ని చెప్తూ ఒక యూనిక్ కాన్సెప్ట్ అయితే చెప్పారు. దానికి మా శివేంద్ర డిఓపి గారు అండ్ చోటకే ప్రసాద్ ఎడిటర్ గారు, సాయి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్గా, అంటే ఇంకో సినిమాకి ఇలా వర్క్ చేయరేమో అన్నట్టుగా చేశారు. దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ లార్డ్ శివ. ఆ శివుడి గురించే వీళ్ళంత ప్రేమగా, చాలా ఇష్టంతో, ఎంత నిద్రలున్నా చాలా ప్రేమతో చేశారబ్బా. ఇదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అదే అయితే డిస్ట్రిబ్యూటర్గా మహేశ్వర్ రెడ్డి గారు ఒక సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్. అలాంటిది ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం మీ సినిమాతో ముందుకు వస్తున్నారు అండ్ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఫిలిం. సో తన మాటల్లో కూడా అది మనకు అర్థమయ్యింది. సో తనని కథ ఒప్పించారు, కథ విన్నారు, అది అర్థమైంది. విషయం ఏంటంటే తనను ఒప్పించలే కథ, తనే తెచ్చుకున్నారు ఈ కథని. తనే ఈ కథ నాకు నచ్చిందని చెప్పి అప్సర్ హుసేన్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు కలిసి నా దగ్గరికి వచ్చారు. బట్ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకండి ఎంతంటే ఆ మహాశివుడు చూసుకుంటాడులేండి, ఏం కాదు. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అండి నిజంగా. ఆయన బర్త్డే August 1, నా బర్త్డేను August 1. అదే రోజు శివం భజే రిలీజ్ అవుతుంది. పీపుల్ హ్యాస్ టు డెఫినెట్గా. అయితే అదే ఇంకా మనము ఇది ర్యాపప్ చేసే ముందు ఒక మాట, ట్రైలర్స్ అద్భుతంగా ఉంటున్నా కూడా మనం థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఎక్కడో ఒక దగ్గర ట్రైలర్ ఉన్నంత, ట్రైలర్లో మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చినంత కంటెంట్ అయితే లేదు అనేది ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకి జరుగుతుంది. ఒక్క సినిమాకి అనట్లేదు, ప్రతి సినిమాకి జరుగుతుంది. కానీ మీ సినిమాలో ఆ కంటెంట్ ఉంది అని ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలి అని అంటే బోత్ ఆఫ్ యూ ఇద్దరు ఏం చెప్తారు? నేనైతే ఒకటి చెప్పగలనబ్బా, మనది మేము చేసింది 100 కోట్ల సినిమా, 50 కోట్ల సినిమా కాదు. ఒక చిన్న ప్రయత్నం ఆ మహాశివుడే మాతో చేయించాడని నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా మీకు ట్రైలర్లో చూసినట్టు ఆ సీన్స్ ఏమీ లేకుండా ఉండవు కదా, వేరే సినిమాలో తీసుకొచ్చి ఏం పెట్టరుగా ఈ సినిమాలో. అవి ఉంటూ మీకు ఒక యూనిక్, ఇప్పటివరకు చూడండి కొత్తదనాన్ని అయితే ఒక పాయింట్ చూపిస్తున్నాను. కంటెంట్లో ఒక కొత్తతనం ఇలా కూడా జరిగింది, ఇలా కూడా ఉంటుందని అలా షాకింగ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే నేను ఇస్తున్నాను. దాంతోపాటు మాది కామెడీ అక్కడక్కడ కడుపు నిండుతుంది. 100% పైసా వసూలు మూవీ. ఎవరు అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరు. అయితే మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం అన్నీ మాట్లాడుకోలేం కాబట్టి August 1న సినిమా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సక్సెస్ మీట్లో మనం కలుద్దాం అండ్ మనం ఇంకా బోల్డ్ కబుర్లు, బోల్డ్ ఎగ్జాక్ట్లీ మీరు సినిమా చూసి మీరు ఎలా ఉందో చెప్పండి, మీకు నచ్చింది అని చెప్పిన తర్వాత విల్ మీట్ అండ్ విల్ డూ. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. సో ఇది ఇప్పుడు శివం భజే టీంతో మనం ముచ్చటించాము. అయితే August 1న ప్రేక్షకుల ముందుకి శివం భజే సినిమా రాబోతుంది. డూ వాచ్ ఇట్ అండ్ ఎంకరేజ్ దెమ్.